దయచేసి వినండి మేడం. మేడం దయచేసి వినండి. 5వ గ్రూప్ వాళ్ళు కొంచెం డిస్కస్ మాకు వినండి మేడం. సార్ మేము అంగన్వాడీ సెంటర్ వేసాము. అంగన్వాడీ సెంటర్ పిల్లలు ఎలా పరిశుభ్రంగా, అంగన్వాడీ సెంటర్ ఎలా శుభ్రంగా ఉండాలి, పిల్లలు అంగన్వాడీ సెంటర్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రావాలని పిల్లలకు చెప్పాలి సార్. తర్వాత మనం అంగన్వాడీ సెంటర్ని ఎంత నీట్గా ఉంచుకుంటామో వివరించాలి. తర్వాత మన అంగన్వాడీ సెంటర్కి పిల్లలు ఎలా లైన్లో రావాలి, ఎలా చక్కగా రావాలని ఇట్లా చెప్తున్నాం సార్. అంగన్వాడీ స్కూల్ దగ్గర మేము పరిసరాల పరిశుభ్రత గురించి ఈ చెట్టు వేశాం సార్. నవ్వకండమ్మా. ఉదయిస్తాడు బొమ్మల బాగా చేశారు సార్. అదిగో అదిగో మా ఇల్లు, అందమైనది మా ఇల్లు, అందరూ ఉండే అమ్మా నాన్న అందరూ ఉండే మా ఇల్లు. అది చూస్తే పక్క పొలాలు, ఇల్లు చూస్తే అదిగో మా ఇల్లు, అందరూ ఉండే మా ఇల్లు. చెప్పండి మేడం, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ మేము చెట్టు వేసాం సార్. ఆ చెట్టు షేప్స్ వేసాం సార్. ఇది పింగిల్, స్టార్, డైమండ్, స్క్వైరు, సర్కిల్, ట్రయాంగిల్, హార్ట్, సర్కిల్, ఇది సర్కిల్ సార్, సెమీ సర్కిల్ సార్. చెట్లు వేసాం సార్. అరటి చెట్టు చూడరా అందమైన చెట్టుగా, అరటి ఆకు పచ్చన, అరటి పండు తిన్నా సార్. చెట్టు నేను పాట పాడారు. తప్పులుంటే మీ గ్రూపేనా లక్ష్మీ మేడం? మీ గ్రూపేనా? సార్ ముందు చాటు తీయండి, ఫస్ట్ చాటు తీయండి, దీనికన్నా ముందుది. అమ్మా ఈ చాట్లో ఒక త్రిభుజం ఉంది, స్క్వేర్స్ ఉన్నాయి, దీర్ఘచతురస్రాకారం ఉంది, సర్కిల్ ఉంది, ఆ పైన 4 సర్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పొచ్చు. ఇది ఒక దీర్ఘచతురస్రాకారము, అక్కడ త్రిభుజాకారాలు 3 ఉన్నాయి. అవన్నీ మీరు రంగులు పరిచయం చేయొచ్చు. నీకేం కనిపిస్తుందిరా దీంట్లో? అంగన్వాడీ సెంటరే కనిపించాల్సిన పని లేదు. చాలా చెప్తాడు వాడతాడు. క్రియేటివ్ థింకింగ్ అంటే అది. మీరు ఏం చేశారో చెప్పారు, కానీ దీన్ని క్రియేటివ్ థింకింగ్లో ఎలా మౌల్డ్ చేయొచ్చని చెప్పలేదు. చెప్పొచ్చు. మీరు ఒకటి, మన ఎన్ని విధాల అవకాశం ఉంటుందో అన్ని విధాల దాన్ని ఆలోచించేదే అదే క్రియేటివిటీ అంటే. ఒకటే విధంగా ఆలోచించి అలాగే ప్రజెంట్ చేయడం క్రియేటివిటీ కాదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాగా చేశారు.